హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఈ బొప్పాయి చెట్టు చాలా కాయలు కాస్తుందండి. ఇది 4 ఇయర్స్ నుంచి ఉందండి. ఈ బొప్పాయి చెట్టు కొండేనండి. ఇది చాలా స్వీట్గా ఉంటాయండి. ఇది ఎనీ టైం కాయలు కాస్తూనే ఉంటుందండి, ఒక్కరోజు లేకుండా లేదండి. ఈ పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయండి. ఈ చెట్టు కొండేనండి. ఇది చాలా స్వీట్గా ఉంటాయి. చూడండి, మనం బయట నుంచి కొని తీసుకొని వస్తాం కదండి, అవి ఆర్గానిక్గా పండించరండి, ఎరువులు అవి వాడుతారు. అదే మన ఇంటి దగ్గర అయితే ఎరువులు ఏమీ వాడకుండా మంచిగా పండిస్తాము. కొంచెం వాటర్ పోసుకొని పండిస్తాం, కానీ ఎరువులు ఎటువంటి ఏమీ వాడము. దానివల్ల ఈ పళ్ళు తింటే మనకి ఆరోగ్యం చాలా మంచిదండి. బొప్పాయి అంటే అందరికీ తెలుసు కదండి, ఆరోగ్యానికి చాలా మంచిదని. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కనే ఒక చిన్న చెట్టు అయిందండి. దీనిలాగే కాయలు ఎక్కువ కాస్తుందండి, కానీ దీనంత స్వీట్ ఉండదండి. కానీ పర్వాలేదండి, చాలా మంచిగా అవుతుంది కాయలు అది. కానీ స్వీట్ అనేది ఎక్కువ ఉండదు. బొప్పాయి వల్ల చాలా లాభాలు ఉన్నాయండి మనకి. ఎందుకంటే బొప్పాయి వల్ల సి విటమిన్ లభిస్తుంది. నెక్స్ట్ డైజెషన్ మంచిగా అవుతుంది, జీర్ణశక్తి అంత మంచిగా ఉంటుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు. బొప్పాయి వల్ల చాలా లాభాలు ఉన్నాయని అందరికీ తెలుసు కదా. అందుకే మన ఇంట్లో బొప్పాయి పెంచుకుంటే చాలా మంచిదని మేము పెంచుకుంటున్నాము. 4 ఇయర్స్లో మాకు ఎనీ టైం కాయలు ఇస్తూనే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి.